3,000 మంది వెళ్ళారట, అందులో 36 మందిని చంపేశారట హాయి వాళ్ళు. ఇంకా వధ పెరిగిపోయే ఛాన్స్ ఉంది. అందును బట్టే ఇశ్రాయేలీలు కంగారు పడి తిరిగి వచ్చేశారు, గుండెలు బాదుకున్నారు. యెహోషువ కూడా గుండెలు బాదుకున్నాడు. ఏంటిది, అంత గొప్ప పట్టణాన్ని జయించాం, ఎరికో పట్టణాన్ని జయించగలిగే శక్తిని దేవుడు మాకు ఇచ్చినప్పుడు ఈ చిన్న హాయిని మనం ఎందుకు జయించలేకపోయామంటే అక్కడ ఒక సంఘటన జరిగింది. ఎందుకు జయించలేకపోయావు హాయి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎరికో పట్టణంలో శపితమైన దాన్ని ఏ ఒక్కరూ తీసుకోవద్దని, టచ్ చేయొద్దని నేను చెప్పాను, కానీ మీలో ఒకడు శపితమైన దాన్ని తీసుకున్నాడు. వెంటనే ఆ సంఘటన చరిత్ర అంతా మనకు తెలుసు. ఆకాను అనబడే వ్యక్తి శపితమైన దానిలో కొంత దాచిపెట్టేశారు తన గుడారంలో. అందును బట్టే వారు హాయి మీద విజయాన్ని సాధించలేకపోయారు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడం మనకెప్పుడు ఆశీర్వాదకరమే. ఆయన వద్దు అన్నది చేయడం అనేది మన ప్రోగ్రెస్ని, మన అభివృద్ధిని, మన యొక్క విజయాన్ని, జై జీవితాన్ని ఎప్పుడు సవాలు చేస్తూనే ఉంటుంది. ఆకాను అనబడే వ్యక్తి దాచిపెట్టేశాడు, దేవుని మాటకు లోబడలేదు. అందును బట్టే అతని అవిధేయతను బట్టి, దేవుని మాటకు లోబడిన అనుభవాన్ని బట్టి దేవుని ప్రజలు హాయి అనే పట్టణం మీద విజయం సాధించలేకపోయారు. ఈరోజున చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు, నేను అభివృద్ధి పొందలేకపోవడం కారణం అండి మా నాన్న అండి, నాకు ఏ ఆస్తి వదిలిపెట్టలేదండి, మా అమ్మ అండి మాకేమి ఇవ్వలేదండి, మా బ్రదర్స్ మా సిబ్లింగ్స్ అండి అని కొంతమంది అనుకుంటారేమో. కానీ ఒకవేళ ఒక పరిధి వరకు అది సత్యమే కావచ్చు, కానీ దేవుని వాక్యం ముందు చెబుతున్న విషయం ఏంటో తెలుసా, అసలు నీ అభివృద్ధిని నీవే ఆటంకపరుచుకుంటున్నావేమో, నీ అభివృద్ధి నీవే ఆటంకపరుచుకునే విధంగా దేవుని సన్నిధిలోనూ పాపాన్ని చేస్తున్నావేమో. ఒకసారి ఆలోచించాయి. ఆకాను దాచిపెట్టాడు, దేవుడు వద్దు అన్న పని ఆకాను చేశాడు కాబట్టి ఇశ్రాయేల్లో హాయి మీద విజయాన్ని సాధించలేకపోయారు. కానీ ఆ తర్వాత మరలా హాయి మీదకి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, యెహోషువ నీ చేయి చాపు, ఒక మిరకల్, ఒక అద్భుతం నేను చేయబోతున్నానని చెప్పిన తర్వాత హాయి పట్టణాన్ని వారు జయించగలిగారు. ఆకానును వారి నుండి దూరం చేసినప్పుడు ఆ తర్వాత దేవుడు హాయి మీద వారికి విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ఎవరైనా సరే జీవితంలో విజయం సాధించాలనుకున్నప్పుడు, ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నప్పుడు, దేవుని యొక్క ఉన్నతమైన దీవెనలు మనం స్వతంత్రించుకోవాలనుకున్నప్పుడు ఏ విధమైన శపితమైన వాటిని మన హృదయాల్లో, మన జీవితంలో దాచిపెట్టాం, ఏ రహస్య పాపాలు మన జీవితంలో ఉన్నాయి, ఏ రహస్య పాపాలు నీకు నీ దేవునికి నీవు సహవాసం చేయకుండా అడ్డుకుంటున్నాయి, నీ సహవాసాన్ని సవాలు చేస్తున్నాయి, ఒకసారి ఆలోచించే. ప్రభువా, నాలో ఉన్న రహస్య పాపాలు, రహస్య ఆలోచనలు తొలగించండి ప్రభువా. గొప్ప గొప్ప వాటి మీద విజయం సాధిస్తున్నాను అనుకుంటున్నాను, కానీ చిన్న చిన్న వాటి మీద విజయం సాధించలేకపోతాను. కారణం ఏంటో తెలుసా, నాలో అవి